హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ పిఓ 2021 అండ్ ఆల్సో ఎస్బీఐ పిఓ 2021 ఎగ్జామ్స్ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సో మనకి ఐబీపీఎస్ పిఓ 2021 నోటిఫికేషన్ వచ్చేసరికి 4135 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎస్బీఐ పిఓకి సంబంధించి 2056 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో టోటల్ గా చూసుకున్నా కూడా ఈ 4135 అండ్ ఆల్సో 2056 ఇవి కూడాను మనకి ఇండియా వైజ్ కాంపిటీషన్. ఓకే, నేషనల్ వైజ్ కాంపిటీషన్ అన్నమాట. అంటే స్టేట్ వైజ్ కాంపిటీషన్ కాదు, స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఉండదు. సో ఓవరాల్ గా మనకి ఇండియా వైజ్ కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. సింగిల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే, సో మీకు ఓవరాల్ గా చూసుకుంటే ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ సింగిల్ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే జనరల్ కి ఒక కట్ ఆఫ్, ఎస్సీకి ఒకటి, నెక్స్ట్ ఓబీసీకి ఒకటి, ఈ టైప్ లో ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళకి ప్రిలిమ్స్ లో జనరల్ కి ఇంత, తెలంగాణ ఇంత, కర్ణాటక ఇంత, ఈ విధంగా ఉండదు అనమాట. అంటే ఇది ఇండియా వైజ్ కాంపిటీషన్. ఓకే, నాట్ స్టేట్ వైజ్ కాంపిటీషన్. ఓకే, సో మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐబీపీఎస్ పిఓ 2021 రిక్రూట్మెంట్. సో దీనికి మనకి 4135 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th of November. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడున్న నోటిఫికేషన్స్ 3 నోటిఫికేషన్స్ లో మనకి టైం ఉన్న రిక్రూట్మెంట్ అనేది 10th of November వరకు ఐబీపీఎస్ పిఓ కాబట్టి, సో అందరూ అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి. ఓకే, సో ప్రిలిమ్స్ ప్యాటర్న్ చూసినట్టయితే మనం 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఐబీపీఎస్ పిఓ అయినా అంతే, ఎస్బీఐ పిఓ అయినా అంతే. సో ఏమేమి ఉంటాయి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 30 ఉండడం జరుగుతుంది. సో 30 క్వశ్చన్స్ గాను 30 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ లోనే ఉండడం జరుగుతుంది, ఎందుకంటే ఇది స్టేట్ వైజ్ కాదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వాంటో రీజనింగ్ అయినా కూడా మనకి రీజనల్ లాంగ్వేజ్ తెలుగు, కన్నడ ఈ టైప్ లో ఉండదు అన్నమాట. ఓకే, ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉండడం మాత్రం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టైం వచ్చేసరికి టైం అలాటెడ్ ఫర్ ఈచ్ టెస్ట్ ఈజ్ సెపరేట్లీ టైమ్డ్. అంటే సెక్షనల్ టైం అండి. సెక్షనల్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు రాసేటప్పుడు ఫస్ట్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చింది అనుకోండి. సో టోటల్ గా 20 minutes మీరు కంపల్సరీగా ఇంగ్లీష్ మాత్రమే అటెంప్ట్ చేయగలుగుతారు, వేరే సెక్షన్ కి మూవ్ కాలేరు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే రీజనింగ్ రావచ్చు, క్వాంట్ రావచ్చు. సో ఆ సెక్షన్ లో ఖచ్చితంగా 20 minutes మీరు ఉండాలి. ఆ 20 minutes లో మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. పక్క సెక్షన్ కి వెళ్ళడానికి కుదరదు. అండ్ ఆల్సో మీరు ఆల్రెడీ అప్లై చేసిన ఇంగ్లీష్ సెక్షన్ బ్యాక్ వెళ్ళాలంటే కూడా ఛాన్స్ ఉండదు అనమాట. అంటే ఆ 20 minutes టైంలోనే ఏదైతే రెస్పెక్ట్ సబ్జెక్ట్ ఉందో వాటి యొక్క క్వశ్చన్స్ అనేవి మనం అటెంప్ట్ చేయాలి. ఓకే, ఇది సెక్షనల్ టైం అండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. అండ్ మనకి లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉండడం జరుగుతుంది, రీజనల్ లాంగ్వేజ్ లో ఉండదు, ఎందుకంటే పిఓ లెవెల్ ఎగ్జామ్. ఓకే, నేషనల్ వైడ్ కాంపిటీషన్ కాబట్టి మనకి ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే ఉండడం జరుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీజనింగ్ అబిలిటీ వచ్చేసరికి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. మనకి మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీ. సో టోటల్ టైం వచ్చేసరికి సెక్షనల్ టైం 20 minutes. ఓకే, సో టోటల్ గా చూసుకుంటే 30 + 35 + 35. సో ఓవరాల్ గా మనకి 100 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో 100 మార్క్స్ వాటికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి టోటల్ టైం ఎంత అవుతుందంటే మనకి టోటల్ గా 1 hour అవడం జరుగుతుంది, దట్ ఈస్ 60 minutes. ఓకే, సో మనకి 1 hour లో మనం టోటల్ గా 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దెర్ విల్ బి సెక్షనల్ కట్ ఆఫ్. ఓకే, సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో మేబీ 8 మార్క్స్. ఓకే, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో 13.5, నెక్స్ట్ రీజనింగ్ లో 16.25. ఈ విధంగా సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ ది ఎగ్జామ్ లెవెల్ డిఫికల్టీ బేస్ చేసుకొని కట్ ఆఫ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ లో మినిమం 8 మార్క్స్ వస్తేనే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే రిమైనింగ్ క్వాంట్ రీజనింగ్ కూడా ఆ సెక్షనల్ కట్ ఆఫ్ దాటాలి. సో ఓవరాల్ గా ఈ 8 మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవి ఎగ్జాంపుల్ అండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో 8, నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో 13.5, నెక్స్ట్ రీజనింగ్ లో 16.25. మొత్తం ఇవి సెక్షనల్ క్లియర్ చేస్తూ ఓవరాల్ గా కట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 63 ఉంటే 63 కూడా దాటేసి మనకి 63.25 63 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి మెయిన్స్ ఎగ్జామ్ కి వెళ్తారు, ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఓకే, ఒకవేళ మీకు 63 కాకుండా 73 వచ్చినాయి,
బట్ ఇంగ్లీష్లో మాత్రం మీకు కట్ ఆఫ్ అనేది 8 ఉంటే మీకు ఓన్లీ 6 మార్క్స్ మాత్రమే రావడం జరిగింది. సో అక్కడ ఏమవుతుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు క్వాలిఫై కాలేదు కాబట్టి మీకు ఈ 73 మార్క్స్ వచ్చినా కూడా యూజ్ లేదు, మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం సెక్షనల్ క్లియర్ చేయాలి. ఫస్ట్ మనం సెక్షనల్ క్లియర్ చేయాలి, తర్వాత ఓవరాల్. ఓకే, సో ఏం చేస్తారంటే ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా సేమ్ ప్రయారిటీ ఇచ్చుకోండి. అండ్ ఆల్సో ఏదైతే మీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఉందో దానిలో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవ్వచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అవ్వచ్చు, అండ్ రీజనింగ్ అవ్వచ్చు. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ రిమైనింగ్ వాటి మీద కూడా సేమ్ ఒకటే లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే సెక్షనల్ అన్నిటికీ క్లియర్ అవ్వాలి కాబట్టి. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి మార్క్స్ ఓవరాల్ కట్ ఆఫ్ దాటాలంటే ఖచ్చితంగా 1 or 2 సబ్జెక్ట్స్ లో మనకి మాక్సిమం మార్క్స్ అనేవి రావాలి. ఓకే, సో మీరు 1 or 2 సబ్జెక్ట్స్ లో యావరేజ్ గా తెచ్చుకున్నా పర్లేదు, ఒక సబ్జెక్ట్ లోనే ఇంకా బాగా తెచ్చుకున్నా పర్లేదు. సో ఆ విధంగా తెచ్చుకున్నా కూడా మీరు ఓవరాల్ క్లియర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ IBPS PO 2021 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ దేర్ విల్ బి ఏ సెక్షనల్ కట్ ఆఫ్. సెక్షనల్ కట్ ఆఫ్ ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది, సెక్షనల్ కట్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడు IBPS PO 2021 ఎగ్జామ్కి వచ్చినట్టయితే మనకి ఓవరాల్ గా 2056 వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది ఓవరాల్ ఇండియాలో. ఓకే, సో కట్ ఆఫ్ అనేది సేమ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే మనకి IBPS PO లాగానే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అవే ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35 అండ్ మాక్సిమం క్వశ్చన్స్ మనకి మార్క్స్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. రీజనింగ్ అబిలిటీ వచ్చేసరికి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. టోటల్ గా చూసుకుంటే 100 మార్క్స్ గాను మనకి టోటల్ మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ సెక్షనల్ టైం అండి, ఇది కూడా సెక్షనల్ టైమింగ్ అంటే సేమ్ IBPS POకి ఎలా ఉందో అలానే. ఓకే, ఈచ్ సెక్షన్ లో మీరు 20 minutes మాత్రమే ఉండగలుగుతారు, మళ్ళీ స్వాప్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అటెంప్ట్ చేసిన సెక్షన్ కి మీరు వెళ్ళడానికి లేదు, అటెంప్ట్ చేసేటప్పుడు వేరే సెక్షన్ కి వెళ్దామన్నా కూడా ఛాన్స్ ఉండదు 20 minutes కంప్లీట్ అయ్యే వరకు. సో టోటల్ గా చూసుకుంటే మనకు 1 hour టైంలో మనం 100 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్. ఓకే, దేర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్. ఓకే, సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు. IBPS PO లో సెక్షనల్ కట్ ఆఫ్ అనేది మనకి ఉంది. ఓకే, దేర్ ఈజ్ ఏ సెక్షనల్ కట్ ఆఫ్, బట్ ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది లేదు. ఓకే, ఏం లేదు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓవరాల్ గా ఇక్కడ మనకు ఓవరాల్ కట్ ఆఫ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ కట్ ఆఫ్ వచ్చేసరికి మనకి 68 ఉందనుకోండి. ఓవరాల్ కట్ ఆఫ్ 68 ఉందనుకోండి. ఓకే, సో మనకి సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వీక్ స్టూడెంట్ ఉన్నాడు, ఇంగ్లీష్ లో ఓన్లీ 0 వచ్చినాయి. ఓకే, ఇంగ్లీష్ లో అసలు బాగా వీక్. ఓకే, అసలు ఇంగ్లీష్ అంటేనే అతనికి అటెంప్ట్ చేయడానికి రాలేదు. సో ఇంగ్లీష్ లో 0 వచ్చాయి అనుకోండి. ఓకే, ఇక్కడ IBPS PO లోకి వచ్చినట్టయితే డిస్క్వాలిఫై అవుతారు, బట్ ఇక్కడ SBI PO లోకి వచ్చినట్టయితే ఇక్కడ 0 మార్క్స్ వచ్చినా సరే, ఓకే 0 మార్క్స్ వచ్చినా సరే రిమైనింగ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ లో 35 నెక్స్ట్ 30 ప్లస్. ఓకే, సో 30 అనుకోండి. ఓకే, 33 అనుకోండి, 33 మార్క్స్. నెక్స్ట్ రీజనింగ్ లో స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి 35. ఓవరాల్ గా చూసుకుంటే 33 ప్లస్ 35 చూసుకుంటే ఎంత అవుతుంది, 68 అవుతుంది. కట్ ఆఫ్ 68 ఇచ్చాడు కాబట్టి క్వాలిఫై అవుతారు. ఎలా క్వాలిఫై అయ్యారు అంటే ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కాబట్టి క్వాలిఫై అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ 65 ఉందనుకోండి కట్ ఆఫ్, సో ఇక్కడ 35 తెచ్చుకున్నా కూడా ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది స్కోరింగ్ టాపిక్స్ ఫ్రమ్ స్కోరింగ్ సబ్జెక్ట్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో. ఓకే, స్కోరింగ్ టాపిక్స్ ఫ్రమ్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనం క్లియర్ గా చూసుకుంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేవి స్కోరింగ్, అండ్ ఆల్సో ఇంగ్లీష్ కూడా కావచ్చు. కొంతమందికి ఇంగ్లీష్ స్కోరింగ్ టాపిక్, కొంతమందికి కాదు. ఓకే, సో రీజనింగ్ వచ్చేసరికి ఓవరాల్ మ్యాక్సిమం అందరికీ సేమ్ అనమాట. ఓకే, సో ఆ లెక్కలో తీసుకుంటే రీజనింగ్ లో 35 out of 35 తెచ్చుకునేలాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, లేదా 30 ప్లస్ తెచ్చుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో రీజనింగ్ లో కూడా ఏవైతే స్కోరింగ్ టాపిక్స్ ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో కూడా ఏవైతే స్కోరింగ్ టాపిక్స్ ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా ఏవైతే స్కోరింగ్ టాపిక్స్ ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టండి. అండ్ ఆల్సో ఏదైనా ఒక సబ్జెక్ట్ లో మీరు మాక్సిమం మార్క్స్ తెచ్చుకునేలాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎందుకంటే వేరే సెక్షన్ లో మీకు మార్క్స్ తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు, అక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు, మీకు 0 వచ్చినా కూడా క్వాలిఫై అవుతారు. ఓకే,
రిమైనింగ్ వాటిలో మాత్రం ఖచ్చితంగా ఓవరాల్ కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ సెక్షనల్ క్లియర్ అవ్వాలి, తర్వాత ఓవరాల్ క్లియర్ అవ్వాలి. బట్ ఎస్బీఐ పిఓలో వచ్చేసరికి మనం ఇక్కడ ఓవరాల్ క్లియర్ అవ్వాలి. ఓకే, సో ఓవరాల్ క్లియర్ అవ్వాలంటే మన ప్రాక్టీస్ అనేది ఆ విధంగా ఉండాలి. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మినిమం 30 to 40 ప్రిలిమ్ మార్క్స్ అనేవి కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. ఓకే, 30 to 40, ఇంకా 50+ చేసినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ అన్ని నియర్ బై ఉన్నాయి కాబట్టి. ఎస్బీఐ పిఓ ఉంది, ఐబీపీఎస్ పిఓ కూడా ఉంది కాబట్టి సో 2 పిఓలకి కలిపి మీరు 50+ ప్రిలిమ్స్ మార్క్స్ రాస్తే ప్రతి ఒక్కటి అనలైజ్ చేస్తూ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే కట్ ఆఫ్ పెట్టుకోండి, ఆ విధంగా మీరు అనలైజ్ చేసినట్టయితే ఖచ్చితంగా క్లియర్ చేయగలుగుతారు. అండ్ ఆల్సో యూ కెన్ ప్రిపేర్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ది ఎస్బీఐ పిఓ అండ్ ఐబీపీఎస్ పిఓ 2021 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ మన ఎంట్రీ యాప్ లో ఎస్బీఐ పిఓ 2021 ఎగ్జామ్ కి సంబంధించి క్రాష్ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. ఓకే, సో 45 days కి సంబంధించిన క్రాష్ కోర్స్ విత్ స్పెషల్లీ ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ 150 hours ఆఫ్ వీడియోస్ అనేవి విత్ పీడిఎఫ్ నోట్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, సో వీడియోస్ ఫ్రమ్ రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా మీకు క్రాష్ కోర్సులో లభిస్తాయి. వీటితో పాటుగా మనకి కాంప్లిమెంట్ గా ఈ 20 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, 5 మెయిన్స్ ఎగ్జామ్, 10 అడ్వాన్స్డ్ టెస్ట్, 45 సెక్షనల్ టెస్ట్ అండ్ 5 మెమరీ బేస్డ్ పేపర్స్ అంటే 2016, 17, 18, 19 అండ్ 20 ఇయర్స్ కి సంబంధించిన మెమరీ బేస్డ్ పేపర్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో ఇవంతా వీడియో కంటెంట్ రూపంలో ఉంటుంది, ఇవి మనకి మాక్ టెస్ట్ రూపంలో ఉంటుంది. సో మీరు మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఇక్కడ మాక్ టెస్ట్ కూడా మన అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. కాంప్లిమెంటరీ గా ఈ క్రాష్ కోర్స్ లో మనకి యాడ్ చేయడం జరిగింది. సో 20 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, 5 మెయిన్స్, 10 అడ్వాన్స్డ్ లెవెల్ టెస్ట్, 45 సెక్షనల్ టెస్ట్ అండ్ 5 మెమరీ బేస్డ్ పేపర్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్బీఐ పిఓ 2021 క్రాష్ కోర్స్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఐబీపీఎస్ పిఓకి సంబంధించి కూడా మనకి క్రాష్ కోర్స్ ఉంది, సేమ్ 45 days ప్రోగ్రామ్. ఓకే, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ కి యూజ్ అయ్యేలాగే ఉంటుంది. 150 hours ఆఫ్ వీడియోస్ విత్ ప్రాక్టీస్ పీడిఎఫ్ మీకు ఉండడం జరుగుతుంది. రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా మీకు అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో కాంప్లిమెంట్ గా మనకి ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్ కి సంబంధించిన 20 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, నెక్స్ట్ 5 మెయిన్స్ ఎగ్జామ్స్, నెక్స్ట్ 10 అడ్వాన్స్డ్ లెవెల్ టెస్ట్, 45 సెక్షనల్ టెస్ట్ అండ్ 5 మెమరీ బేస్డ్ పేపర్స్ అంటే 2016, 17, 18, 19 అండ్ 20 ఇయర్స్ కి సంబంధించిన ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ యొక్క మెమరీ బేస్డ్ పేపర్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఎస్బీఐ పిఓ చూసినట్టయితే 6 months వ్యాలిడిటీతో మీకు 699 కి అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఐబీపీఎస్ పిఓ చూసినట్టయితే 6 months గాను 599 కి మీకు అవైలబుల్ గా ఉంది. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ని క్లిక్ చేస్తే మా నుంచి వచ్చే అప్డేట్లు మిస్ కాకుండా మీరు పొందడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.